ఎంతో కష్టపడి వ్యాపారం చేస్తూ చాలా సంపాదించాడు ఆ తండ్రి. భవిష్యత్తులో తన కొడుకులు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనుకున్నాడు. కాని కొడుకులు ఉన్నా కూడా మరణించిన తర్వాత తలకొరివి పెట్టడానికి ముందుకు రాలేదు. దాంతో కొడుకులు తండ్రికి తలకొరివి పెట్టడానికి ముందుకు రావట్లేదని ఆ తల్లి తీసుకున్న నిర్ణయంతో ఆ కొడుకులకు వెన్నులో వణుకు పుట్టింది. ఆనందరావు చాలా నిజాయితీగా బ్రతికేవాడు. ఆనందరావు వ్యాపారం చేస్తూ చాలా కోట్లు సంపాదించాడు. తను చేస్తున్న వ్యాపారం మూలంగా తనకు చాలామంది స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. ఎవరైనా సహాయం కావాలి అని వస్తే కాదనకుండా చేసేవాడు. అలాగే అతను అనాథాశ్రమాలకు విరాళాలు కూడా ఇస్తూ ఉండేవాడు. ఇంకా పేద ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థలకు డబ్బు విరాళంగా ఇస్తూ ఉంటాడు. కాని ఆనందరావు ఇంట్లో చాలా కఠినంగా ఉండేవాడు. అంటే అతను ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇక ఆ నిర్ణయం మార్చుకోడు. లెక్కలేనంత నగదు మరియు బ్యాంకు బ్యాలెన్స్ అతని వద్ద ఉంది. అతనికి 3 కొడుకులు ఉన్నారు. కొడుకులను చాలా బాగా చూసుకునేవాడు. అలాగే కొడుకులు పెద్దవాళ్లు అవటంతో వారికి కూడా కొంత ఆస్తిని రాసిచ్చాడు. అయితే ఆయన సంపాదన అంతా తన అకౌంట్లోనే ఉండేది. అయితే ఆనందరావుకి అన్నపూర్ణమ్మలకు 3 కొడుకులు ఉన్నారు. వారు రాము, లోహిత్, నవీన్. ఇక వారు పెద్దవటంతో వారికి పెళ్ళిళ్ళు కూడా చేసేశాడు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. అందరూ ఉమ్మడిగానే జీవిస్తున్నారు. 3 కొడుకులు, కోడళ్ళు, అలాగే మనవళ్ళు, మనవరాళ్లతో ఆనందరావు ఇల్లు ఎప్పుడు సందడిగా ఉండేది. అన్నపూర్ణమ్మ మాత్రం భర్తకు ఎప్పుడూ అనుకూలంగా ఉంటూ కుటుంబాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఆనందరావు గారి వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆరోగ్యం వ్యాపారం చేయటానికి సహకరించట్లేదు. అందుకే వ్యాపారాన్ని 3 కొడుకులకు అప్పగించాడు. 3 కొడుకులకు అప్పగించిన ఆనందరావు అప్పుడప్పుడు వెళ్ళి వ్యాపారాన్ని చూసుకుంటూ మళ్ళీ ఇంటి వద్దకు వస్తూ ఉండేవాడు. అలా వ్యాపారం కొడుకులకు అలవాటు పడిన తర్వాత ఆనందరావు ఇంటి దగ్గరే ఉండడం ప్రారంభించాడు. ఆనందరావు అప్పటినుంచి ఇంటి దగ్గరే ఉంటూ తన మనవళ్ళు, మనవరాళ్లతో కాలక్షేపం చేసేవాడు. కాసేపు వాకింగ్ చేయడం, అలాగే కాసేపు విశ్రాంతి తీసుకోవడం, అలా తన రోజు గడిపేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఆనందరావు గారి ఆరోగ్యం క్షీణించసాగింది. కానీ ఈ వయసులో కూడా తనకి స్వరంలో గంభీరత్వం తగ్గలేదు. ఇంకా ఇప్పటిదాకా కొడుకులకు తన మొత్తం ఆస్తిని పంచలేదు. కొడుకులు మాత్రం ఆ విషయంపై తండ్రితో మాట్లాడటానికి భయపడి తల్లితో ఆస్తి వాటాల గురించి మాట్లాడేవారు. అలా ఉండగా ఇంకా ఆస్తి తల్లి తండ్రి పేరు మీదనే ఉంది. కాబట్టి కొడుకులు, కోడళ్ళు అణిగిమణిగి ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగా కొడుకులు అన్నపూర్ణమ్మను ఆస్తి గురించి అడగడం మరీ ఎక్కువ చేశారు. దాంతో ఒకరోజు అన్నపూర్ణమ్మ భర్తతో ఆస్తి కొడుకుల పేరున వీలునామా రాయమని చెప్పింది. కాని ఆనందరావు మాత్రం దానికి ఒప్పుకోలేదు. ఎలాగూ వ్యాపారం మొత్తం 3 కొడుకులకు అప్పగించేశాను. ఆస్తి కూడా కొడుకుల పేరున రాసేస్తే 3 కలిసి వ్యాపారాన్ని చూసుకోవడం మానేసి ఎవరి దారిన వారు ఉంటారు. కానీ కలిసి వ్యాపారం చేసుకోరు. అదేవిధంగా అప్పటినుంచి వారి మధ్య గొడవలు కూడా ప్రారంభమవుతాయి. అలాగే వారు ఇంటి నుండి వెళ్ళిపోయి వేరే కాపురాలు పెడతారు. ఎన్ని రోజుల నుండి కాపాడుతున్న ఈ ఉమ్మడి కుటుంబం విడిపోతుంది. అలాగే ఇప్పుడు మనకు ఒకరి తోడు అవసరం. ఇద్దరిలో ఒకరమే మిగిలిన ఈ 3 కొడుకులు చూస్తారని నమ్మకం లేదు. అందుకే ఆస్తి మన పేరునే ఉండనివ్వు అని ఆనందరావు తన భార్యతో చెప్పాడు. అన్నపూర్ణ, ఆస్తి మన ఇద్దరి పేరు మీద ఉంది కాబట్టి చివరి దశలో మనిద్దరిలో ఎవరో ఒకరు మిగిలినా కూడా వారే వీలునామా రాయటం సరి అయినది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి సమయం వృధా చేసుకోకు అన్నాడు ఆనందరావు. దీనికి దీర్ఘంగా ఆలోచించిన అన్నపూర్ణ కూడా సరేనని తల ఊపి, మీరు చెప్పింది కరెక్టే అండి అని తన భర్తకు చెప్పింది. దాంతో ఎన్ని రోజులైనా తన తల్లికి చెప్పి వృధా అవుతుంది అని ఒకరోజు కొడుకులు తన తండ్రి దగ్గర ప్రస్తావనని మొదలుపెట్టారు. అంతే, తండ్రి కోపంతో 3 తిట్టేశాడు. ఆ సమయంలో తండ్రి కోపంగా ఉండటంతో ఎవరూ నోరు తెరిచేవారు కాదు. కాని
తండ్రి వెనకాల ముగ్గురు కలిసి తండ్రిని తిట్టుకునేవారు. ఆ తర్వాత ఇలా అనుకునేవారు, నాన్న ఏమైనా చనిపోయి వెళ్ళేటప్పుడు ఆస్తి తీసుకెళ్తాడా? బ్రతికున్నప్పుడే వాటాలు వేస్తే మంచిది కదా, మన అవసరాలకు వాడుకోవచ్చు, లేదా మనలో మనం కొట్టుకు చావాలి అని అనుకునేవారు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు కోటేశ్వరరావు గుండెలో నొప్పిగా ఉంది, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంది అనటంతో వెంటనే తనని హుటాహుటిగా హాస్పిటల్కి తరలించారు కొడుకులు. ఆస్పత్రికి తరలించిన తర్వాత డాక్టర్లు తనని పరీక్షించి తనకి బీపీ ఎక్కువ అవ్వటంతో గుండెకు ఇంకా కిడ్నీలకు ఎఫెక్ట్ అయిందని చెప్పారు. దానివలన ఒక కిడ్నీ డ్యామేజ్ అయ్యిందని, అలాగే తనకి ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా గుండెపోటు రావచ్చు అని చెప్పారు. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని, తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చి పంపించారు. అలా కొన్ని రోజులకు ఆనందరావు గారి ఆరోగ్యం చాలా క్షీణిస్తూ వచ్చింది. అలా వారానికి 2 సార్లు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు కొడుకులు. కానీ వయసు కారణంగా ఆరోగ్యం మెరుగుపడలేదు. మెల్లిమెల్లిగా ఆనందరావు గారికి శ్వాస ఇబ్బంది కూడా కలగటం ప్రారంభమయ్యింది. అలా శ్వాస ఇబ్బంది మరి ఎక్కువవటంతో తన కొడుకులు హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు. తను ఇబ్బంది పడుతున్న సమయంలో కొడుకులు ఇంట్లో లేకపోవడంతో తనని హాస్పిటల్కి లేటుగా తీసుకుపోవటం వలన తనకు శ్వాస ఇబ్బంది కలిగి గుండెపోటు రావటంతో ఆనందరావు గారు హాస్పిటల్కి తీసుకువెళ్లకంటే ముందే మరణించారు. భర్త మరణవార్త విన్న భార్య అన్నపూర్ణమ్మ తట్టుకోలేకపోయింది. కాని 6 నెలలుగా తండ్రి మరణవార్త కోసం ఎదురుచూస్తున్న కొడుకులు కోడళ్ళు త్వరలోనే ఆస్తి తమకు దక్కుతుంది అని సంతోషపడ్డారు. వారిలో తండ్రి చనిపోయిన దుఃఖం కంటే ఆస్తి వస్తుందన్న సంతోషం ఎక్కువైపోయింది. కాని ఆ కార్యక్రమంలో కొడుకులు కోడళ్ళు కపట ప్రేమను వలకబోస్తూ ఏడుస్తూ ఉన్నారు. కాసేపటికి తండ్రి పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. భర్తను చూసి అన్నపూర్ణమ్మ బోరున విలపించింది. ఎందుకంటే వారి బంధం చాలా మంచి బంధం. చిలకా గోరికల్లా కలిసి ఉన్నవారు ఒక్కసారిగా తన భర్త చనిపోవటంతో జీర్ణించుకోలేకపోయింది అన్నపూర్ణమ్మ. వెంటనే కొడుకులు బంధువులందరికీ కబురు పెట్టారు. 2 కొడుకులు ఇంట్లో ఉన్నారు. కాని చిన్న కొడుకు మాత్రం వ్యాపార నిమిత్తం పొరుగు దేశంలో జీవిస్తూ ఉన్నాడు. దాంతో 2 అన్నయ్యలు నవీన్కి ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పుడు నవీన్ నేను వచ్చాకే అంతిమ సంస్కారాలు చెయ్యాలి అని చెప్పాడు. దాంతో మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకున్నాడు నవీన్. అప్పటికే తండ్రి మృతదేహం వద్ద కన్నీరు కారుస్తున్న తండ్రిపై ప్రేమ ఉన్నట్టు బంధువుల ముందు యాక్టింగ్ చేస్తున్నారు కొడుకులు కోడళ్ళు. ఇక అప్పుడే వచ్చిన తమ్ముడు నవీన్ని ఇలా అంటున్నారు, నవీన్ నాన్నను చివరిసారిగా చూసుకో, మళ్ళీ నాన్నను చూడలేవు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు 2 అన్నయ్యలు. అంతలోనే నవీన్ అన్నాడు, అన్నయ్య నాన్నగారిని చూశాను, అలాగే నాకు రావాల్సిన ఆస్తి వివరాలు చెప్పండి అన్నయ్య అన్నాడు. అప్పుడు వెంటనే అన్నయ్య, నవీన్ ముందు అంతిమ సంస్కారాలు చెయ్యనివ్వండి, ఆ తర్వాత ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం, అయినా మేము ఎక్కడికి వెళ్ళిపోము కదా అన్నారు. అంతిమ సంస్కారాల కార్యక్రమాలదేముంది అన్నయ్య, సాయంత్రానికైనా చెయ్యొచ్చు, మొదట నా వాట కింద వచ్చిన ఆస్తి వివరాలు చెప్పమన్నాడు నవీన్. వెంటనే రాము అన్నాడు, ఇందులో అడగడానికేముంది, మనం ముగ్గురం అన్నతమ్ముళ్ళం కాబట్టి ముగ్గురం సమానంగా పంచుకుందాం అన్నాడు. కాని అది విన్న నవీన్కి కోపం ఆగలేదు. నేను వ్యాపారాన్ని చూసుకుంటూ ఎక్కడెక్కడో విదేశాలు తిరుగుతూ అక్కడక్కడ ఉంటూ ఊర్ల వెంట తిరుగుతున్నాను. మీరందరూ ఏం చేస్తున్నారు? కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకోవడం తప్ప అన్నాడు. తమ్ముడి మాటలు విన్న రామ్కు కూడా కోపం వచ్చింది. ఏంటి నవీన్ అలా మాట్లాడుతున్నావు? నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు. వ్యాపారానికి సంబంధించి ట్యాక్స్ వివరాలు నేను చూసుకుంటున్నాను. ట్యాక్స్ జీఎస్టీ తక్కువ పడేలా ఎలా సెట్ చేయాలో నాకు తెలుసు అన్నాడు రాము. అలా ఆఫీసర్లతో మాట్లాడి పనులు చేయాలి కాబట్టి నా పని మరింత కష్టమైనది, నాకు ఎక్కువ శాతం ఆస్తి రావాలి అన్నాడు రాము. అవును, మీరిద్దరూ బాగానే చెప్పుకుంటున్నారు, కానీ ఎగుమతి దిగుమతి వ్యవహారాలు చూసుకోకపోతే అసలు మీకు లాభాలు వచ్చేవా? వ్యాపారం లాభాల్లో నడిచేదా అన్నాడు రెండో కొడుకు లోహిత్. అందుకని ఆస్తి వాటాలో మీ ఇద్దరికన్నా నాకే ఎక్కువ రావాలి అని అన్నాడు లోహిత్. ఇక ముగ్గురి ఆస్తి వాటాలు వేశాకే
తండ్రి అంతిమ సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు ముగ్గురు మహానుభావులు. అన్నపూర్ణమ్మ మాత్రం కన్నీరు మున్నీరవుతూ భర్త మృతదేహం వద్ద కూర్చొని బోరున విలపిస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో ఏడుస్తున్న చెల్లిని చూసిన అన్నపూర్ణమ్మ అన్న ముగ్గురు కొడుకులతో ఇలా అన్నాడు. అసలు మీరు మనుషులేనా? ఒకవైపు తండ్రి మృతదేహం ఉంది, మీరేమో ఆస్తుల గురించి కొట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అంతిమ సంస్కారాలు చేయకుండా గొడవ ఇలాగే పడుతూ ఉంటే మీ అమ్మ ఎంత బాధపడుతుందో గమనించారా? అసలు మీ అమ్మ మీ నాన్న మరణించినప్పటి నుండి ఏమీ తినలేదు, కనీసం నీళ్లు కూడా తాగలేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు, ఏడుస్తూనే ఉంది. ఒకసారి ఆవిడ మొహం చూడండి. అసలు తల్లి ఏం కోరుకుంటుందో అడిగారా? అసలు ఈ సమయంలో తల్లిని ఓదార్చాల్సింది పోయి ఆస్తి గొడవలు పడుతున్నారా? అంటూ ముగ్గురు కొడుకులపై కోప్పడ్డాడు అన్నపూర్ణమ్మ అన్న. దాంతో మామయ్య, ఈ వ్యవహారంలో అమ్మను ఏమని అడుగుతాము? ఇక ఇప్పుడు అమ్మ మేము ఎలా చెబితే అలా వినాల్సిందే అన్నారు ముగ్గురు కొడుకులు. మామయ్య, అంతిమ సంస్కారాలదేముంది, రేపైనా చేయొచ్చులే. నాన్నగారి బాడీని ఐస్లో పెట్టారు కదా, రేపటి వరకు ఉంటుంది అని అన్నారు కొడుకులు. ముందు ఈ ఆస్తి వ్యవహారం తీరనివ్వండి అనడంతో అన్నపూర్ణమ్మ అన్న, కాని బాబూ, మీరు ఏ పని ముఖ్యమో అదే చేయాలి. మొదట తండ్రి అంతిమ సంస్కారాలు పూర్తి చేయడం మీ బాధ్యత. ఆ తరువాత మీ హక్కు కోసం మాట్లాడండి, పోట్లాడండి అన్నాడు. అన్నపూర్ణమ్మ అన్న అంటున్న మాటలు విన్న ఆ కొడుకులు అందరికీ బాగా కోపం వచ్చి ఇలా అన్నారు. మేం ఏం చెప్పినా వినము. అసలు అందరూ బాగా వినండి. ఆస్తి పంపకాలు ఈరోజే ఇక్కడే జరగాలి అని తెగేసి చెప్పేశారు. అలా ఆస్తివాటాల్లో ముగ్గురి కొడుకుల మధ్య వాదన మరింత ఎక్కువైపోయింది. అటు కోడలు కూడా గట్టిగట్టిగా వాదించుకుంటున్నారు. అక్కడ ఆ ముగ్గురు కొడుకులు తండ్రి చనిపోయాడు అన్నది మర్చిపోయి ఆస్తి కోసం పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. వెంటనే అన్నపూర్ణమ్మ లేచి గదిలోకి వెళ్ళింది. తన అన్నని లోపలికి రమ్మని పిలిచి కాసేపు అన్నతో మాట్లాడింది. అంతలోపే తన ముగ్గురు కొడుకులు కర్రలతో కొట్లాడుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. కాసేపట్లోనే ముగ్గురు కొడుకులు ఎవరికి వారు లాయర్లను కూడా పిలుచుకున్నారు. ఆనందరావు గారి శవం ముందు ఆ ఇల్లు ఒక కురుక్షేత్ర యుద్ధంలా మారిపోయింది. తల్లి ఎక్కడుంది, ఏ పరిస్థితుల్లో ఉందో కూడా వాళ్ళకి అవసరం లేదు. ఒక పక్క అంతిమ సంస్కారానికి ఆలస్యం అవడంతో వచ్చిన బంధువులు గుసగుసలాడడం మొదలుపెట్టారు. అలాగే సమయం సాయంత్రం అయ్యింది. అప్పుడే ఒక అంబులెన్స్ ఇంటి ముందుకొచ్చింది. అంతలో కొందరు వ్యక్తులు అంబులెన్స్లో నుంచి దిగి ఇంటి లోపలికి వచ్చి ఆనందరావు గారి మృతదేహాన్ని తీసుకెళ్లబోయారు. అందరూ ఏం జరుగుతుందని చూస్తూ ఉండిపోయారు. వెంటనే, ఎవరు మీరంతా? నాన్నను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు రాము. అప్పుడు అన్నపూర్ణమ్మగారి అన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఎవరన్నా వీరిని ఆపడానికి ప్రయత్నించారో జాగ్రత్త, వీళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చారు. వీళ్లను స్వయంగా మీ అమ్మగారే పిలిపించారు. ఇది విన్న ముగ్గురు కొడుకులు తమ మామయ్యను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతలా ఆశ్చర్యపడటానికి ఏముంది? మీరు ఎలాగో మీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. అందుకే మీ అమ్మగారు గవర్నమెంట్ హాస్పిటల్కు మీ తండ్రి మృతదేహాన్ని పంపించింది. ఎందుకంటే మీలాంటి అసమర్థులైన కొడుకుల చేతులలో భర్త అంతిమ సంస్కారాలు చేయకపోవడమే మేలు అనుకుంది ఆ తల్లి. అందుకనే ప్రభుత్వం అనాథ శవాలకు చేసినట్టుగా అంతిమ సంస్కారాలు చేస్తారు మీ నాన్నకి. అలాగే సిగ్గు లేకుండా అందరిలో ఏ ఆస్తి గురించి ఇంతలా పోట్లాడుతున్నారో ఆ ఆస్తి గురించి కూడా మీ తల్లి ఒక నిర్ణయం తీసుకుంది అన్నాడు అన్నపూర్ణమ్మ అన్న. అది విన్న ముగ్గురు కొడుకులకు నెత్తిమీద ఆకాశం పడ్డట్లయింది. ముగ్గురు పరిగెత్తుతూ తల్లి వద్దకు వచ్చారు. అమ్మా, మమ్మల్ని అడగకుండా నాన్న మృతదేహాన్ని హాస్పిటల్కి ఎందుకు పంపించావు అని రాము కోపంగా తల్లిని అడిగాడు. ఆస్తి గురించి నిర్ణయం తీసుకోకముందే, మమ్మల్ని అడగకముందే ఎందుకు అలా చేశావు అని అడిగాడు. అమ్మ నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట మమ్మల్ని అడగొచ్చు కదా అని అన్నాడు లోహిత్. ఇప్పుడు మీకు మేము దిక్కు అన్నారు కోడళ్ళు. ఇలా కొడుకులు కోడళ్ళు
ఎవరికి వాళ్ళు తల్లిని నిలదీస్తున్నారు. కాని అన్నపూర్ణమ్మ మాత్రం కనురెప్పలు మూయకుండా అప్పటిదాకా భర్త పార్థివ దేహం ఉన్న స్థానాన్ని చూస్తూనే ఏడుస్తూ ఉంది. అప్పుడే రాముకు ఒక సందేహం వచ్చింది. వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళి తల్లిని కదిపించాడు. కుర్చీలో కూర్చున్న తల్లి కొడుకుపై వాలిపోయింది. అన్నపూర్ణమ్మ కూడా ఈ దుర్మార్గులైన కొడుకులను వదిలి భర్తను చేరింది. వెంటనే విషయం తెలుసుకున్న కొడుకులు, కోడళ్ళు తల్లిని చూస్తూ నిలబడ్డారు. అప్పుడే నవీన్ చూపు తల్లి చేతిలో ఉన్న కాగితంపై పడింది. వెంటనే నవీన్ తల్లి చేతి నుండి కాగితాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. నేను అన్నపూర్ణాదేవి, ఎవరికోసం అయితే తండ్రి రాత్రి పగలు కష్టపడి ఈ సంపదను కూడబెట్టాడో, ఈరోజు ఆ తండ్రి మృతదేహం అంతిమ సంస్కారం కోసం ఎదురుచూస్తుంది. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంది? ఇలాంటి కొడుకులు అంతిమ సంస్కారాలు చేయనందుకు మీ తండ్రి సంతోషపడి ఉంటారు. మీలాంటి కొడుకుల చేతిలో అంతిమ సంస్కారాలకు బదులు ఈ శరీరం ఒకరికి ఉపయోగపడితే బాగుంటుంది కాబట్టి మా ఇద్దరి శరీరాలను గవర్నమెంట్ హాస్పిటల్కు ఇవ్వమని కోరుతున్నాను. అలాగే మీ నాన్న తరువాత ఈ ఆస్తి అంతటిపైన నాకే హక్కు ఉంటుంది. అందుకే ఈ ఆస్తి అంతటినీ వృద్ధాశ్రమానికి, పేద విద్యార్థులకు అందేలా స్వచ్ఛంద సంస్థలకి రాసిస్తున్నాను. ఈ వ్యవహారాలన్నీ మీ మామయ్య చూసుకుంటారు. అలా తల్లి ఉత్తరాన్ని చదివిన లోహిత్, అలాగే విన్న కొడుకులు, కోడళ్ళు అందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు. కాసేపటిలో అంబులెన్స్ వచ్చి అన్నపూర్ణమ్మ మృతదేహాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆ ముగ్గురి కొడుకుల పరిస్థితి ఏమయ్యుంటుందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.